కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డ్‌లో పేరు ఉండదు గదా! మరి ఎలా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా అని జెప్పేసి చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఏమని జెప్పిర్రో. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం గ్యారంటీల అమలుకు గాను అర్హులు డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరిస్తుంది. జనవరి 6 వరకు ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అయితే చాలామంది రేషన్ కార్డులు లేవు. దానికి తోడు ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రేషన్ కార్డు ఒక చోట, ఆధార్ కార్డు అడ్రస్ ఒక చోట, గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మరొక చోట, ఇలా వేరు అడ్రస్లు ఉన్నాయి. దీంతో చాలామంది అర్హులు ప్రజలు తమకు పథకం వర్తిస్తుందో లేదో అనే ఆలోచనను చేస్తున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్యారంటీలపై వ్యక్తమవుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. అవేంటో ఓసారి చూద్దాం. ప్రశ్న: మేము ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాము. మాకు కుటుంబ సభ్యులు అందరం స్వయంగా వచ్చి దరఖాస్తులు చేసుకోవాలా? జవాబు వచ్చేసి యజమాని తమ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబంలో ఎవరో ఒకరు వచ్చి దరఖాస్తుకు అవసరమయ్యే జిరాక్సులు తీసుకొని వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మేము నలుగురం అన్నదమ్ములం, ముగ్గురు అన్నలు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. నేను ఒక్కనే ఊళ్ళో ఉంటున్నాను. నేను మా అన్నదమ్ముల దరఖాస్తులు నేను ఇవ్వచ్చా అంటే జవాబు వచ్చేసి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మాది ఉమ్మడి కుటుంబం కానీ అన్నదమ్ములందరం వేరువేరుగా ఉంటున్నాం. మాకు రేషన్ కార్డులు వేరే సపరేట్గా ఉన్నాయి. మాకందరికీ వేరువేరుగా ఫామ్స్ అందరికీ ఇస్తారా? అవును. జవాబు వచ్చేసి ప్రతి కుటుంబం వాళ్ళకి ఇస్తారు. వేరువేరుగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అందరూ ఒకే రేషన్ కార్డులో ఉంటే ఒక ఫామ్ సరిపోతుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే, నాకు ఒక గ్రామంలోనే రేషన్ కార్డు ఉంది. ఆధార్ కార్డు మాత్రం హైదరాబాద్లో ఉంది. గ్యాస్ కనెక్షన్ కూడా అక్కడే ఉంది. ఇక్కడే అప్లై చేసుకోవాలి. లేకపోతే ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, రేషన్ కార్డు అక్కడ వేసుకోవచ్చు అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ప్రశ్న వచ్చేసి, నాకు రేషన్ కార్డు లేదు. నేను 6 పథకాలకు అర్హునైనా నేను అప్లై చేసుకోవాలా వద్దా? జవాబు వచ్చేసి ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లో మొదటి 6 పేజీ 6 నెంబర్లో రేషన్ కార్డు సంఖ్య ఉన్న దగ్గర నాకు రేషన్ కార్డు లేదు అని రాయాలి. దీనికి వేరుగా దరఖాస్తు ఏమీ లేదు. అర్హులైన అన్ని కాలమ్స్ను నింపి దీంతోపాటు తెల్ల పేపర్ మీద నాకు రేషన్ కార్డు లేదు, నా కుటుంబ సభ్యుల వివరాలు ఎలా ఉన్నాయని ప్రజాపాలన అధికారికి రాసి ప్రజాపాలన దరఖాస్తు కలిపి ఇవ్వాలి. ప్రశ్న: మా తల్లిదండ్రులు నా పిల్లలకు ఒకరే సపరేట్ రేషన్ కార్డు ఉంది, అందరూ అప్లై చేసుకోవాలా అని. జవాబు ఏంటంటే, ఒకే కార్డు మీద కుటుంబ సభ్యులందరూ వేరే అప్లై చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు సపరేట్ రేషన్ కార్డు ఉంటే, మీకు సపరేట్ రేషన్ కార్డు ఉంటే 2 దరఖాస్తులు నింపి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రశ్న: నాకు తల్లిదండ్రులు రేషన్ కార్డులో పేరు ఉంది. నాతో పాటు నా పిల్లలు కూడా ఉన్నారు. నాకు సపరేట్ రేషన్ కార్డు కావాలి, ఏం చేయాలి? జవాబు: ప్రజాపాలన దరఖాస్తులో పాటు తెల్ల పేపర్ మీద నాకు రేషన్ కార్డు కావాలని తమ వివరాలు రాసి ప్రజాపాలన అధికారికి ఇవ్వాలి. ప్రశ్న: మహాలక్ష్మి పథకం అంటే ఏమిటి? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? జవాబు వచ్చేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 20,000 రావాలని ఈ పథకం ఉద్దేశం. ఇంతకుముందు ఏదైనా పెన్షన్ వస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ప్రశ్న: మహాలక్ష్మి పథకం 500 రూపాయలు సబ్సిడీ రావాలంటే ఎలా అప్లై చేసుకోవాలి? నాకు హైదరాబాద్ గ్యాస్ కనెక్షన్ ఉంది. నేను ఎక్కడ అప్లై చేసుకోవాలి? మీకు రేషన్ కార్డు ఊర్లో ఉంటే ఇక్కడే అప్లై చేసుకోవాలి. గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు. రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి.
రేషన్ కార్డు లేని వారు ఆధార్ కార్డుతో అప్లై చేసుకోవాలి. ప్రశ్న: నాకు పెళ్ళైంది, మా భార్యకు రేషన్ కార్డులో పేరు లేదు, మహాలక్ష్మి పథకం వస్తుందా? జవాబు: వర్తిస్తుంది. తెల్ల పేపర్ వివరాలు రాసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీ భార్యకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. ప్రశ్న: నాకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు ఊళ్ళోనే ఉంది, గ్యాస్ కనెక్షన్ హైదరాబాద్లో ఉంది, భూమి కూడా వేరే ఊర్లో ఉంది, నేనేం చేయాలి? జవాబు: రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే అప్లై చేసుకోవాలి. గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉన్నా, మీకు భూమి ఎక్కడ ఉన్నా లేకున్నా అప్లై చేసుకోవాలి. ప్రశ్న: ఇందిరమ్మ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది? సొంత ఇల్లు లేని వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రశ్న: గృహజ్యోతి పథకం ఎవరికి వర్తిస్తుంది? ఇంటి మీటర్ ఉన్న ప్రతి వారికి ఈ గృహజ్యోతి కింద 200 యూనిట్ల సబ్సిడీ వస్తుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఇల్లు పంచుకొని వేరువేరు సర్వీసులు నంబర్లు ఉన్నచో అందరికీ వర్తిస్తుంది. చేయూత పథకం కింద ఎవరెవరికి వర్తిస్తుంది? 57 సంవత్సరాల నుండి ఏ విధమైన పెన్షన్ రాని వారు అప్లై చేసుకోవాలి. దివ్యాంగులు అయితే 6,000 పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. రైతు భరోసా. ప్రశ్న: రైతు భరోసా అంటే ఏమిటి? ఎవరెవరికి వర్తిస్తుంది? నాకు గతంలో రైతు బంధు వస్తుంది, నేను అప్లై చేసుకోవాలా వద్దా? జవాబు వచ్చేసి ఒక రైతుకు ఇంత భూమి ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అనే అంశం ప్రస్తుతం లేదు. మార్పులు చేర్పులు అయ్యి కొత్త పాస్బుక్ వచ్చి ఉంటే వారు మాత్రమే రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి. గతంలో రైతు బంధు తీసుకున్న రైతులందరూ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, వీలైతే కామెంట్ చేయి.